బ్రేకింగ్ న్యూస్ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. అప్పటి వరకు పనులు చేపట్టొద్దని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. 2003లో ఈ భూములను ఐఎంజీకి అమ్మేశారని తెలిపారు. అయితే తక్కువ ధరకు భూములను కేటాయించారంటూ 2006లో ఈ కేటాయింపుల్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. దీనిపై ఐఎంజీ కోర్టుకు వెళ్లిందని చెప్పారు. ఈ భూమి పరిశ్రమల అవసరాల కోసమే ఇచ్చారని, ఇందులో 4 హెలిప్యాడ్లు కూడా ఉన్నాయని వాదించారు ఏజీ. 2 వర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణ రేపటికి వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, టోటల్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా జరిగాయి, పూర్తి వివరాలేంటి? గచ్చిబౌలి భూములకు సంబంధించి హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దాదాపు 1:10 నిమిషాల వరకు వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి 2 పిటిషన్లు నమోదు కావడం జరిగింది. ఆ 2 పిటిషన్ల పైన కూడా మొదట పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ గచ్చిబౌలి భూమిలో అటవీ ప్రాంతం ఉంది, అనేక చెట్లు ఉన్నాయి, అక్కడ జంతువులు కూడా జీవిస్తున్నాయి, పర్యావరణానికి హాని కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. వెంటనే ఆ పనులు నిలిపివేయాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అక్కడ జేసీబీలు, పెద్ద సంఖ్యలో జేసీబీలతో చదును చేసే కార్యక్రమం చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఒక చదును కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాటి వల్ల ఎన్నో చెట్లు అక్కడ నేల కొరగాయి. ఇప్పటికే చాలా చెట్లు తీసివేశారు. కాబట్టి ఇకనైనా ఉన్న వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. అక్కడ ఎలాంటి అటవీ ప్రాంతం లేదు, అటవీ భూములే కావవి, 2003లోనే పరిశ్రమలకు కేటాయించినటువంటి భూములవి. వాటిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. 50,000 రూపాయలకే కేవలం ఎకరం భూమిని కట్టబెట్టారు. కాబట్టి ప్రభుత్వానికి నష్టం చేకూరే విధంగా ఉందని చెప్పేసి అప్పటి ప్రభుత్వం 2006లో ఏదైతే ఐఎంజీకి కేటాయించినటువంటి భూములను రద్దు చేసింది. ఆ రద్దు చేసిన క్రమంలోనే కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఇన్ని సంవత్సరాలు ప్రాసెస్ నడిచింది కాబట్టి అక్కడ కొంచెం ఆ చెట్లు పెరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాటికి సంబంధించి అవి ముమ్మాటికి పరిశ్రమలకు కేటాయించిన భూములే అని చెప్పేసి కూడా ఆ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. 4 హెలిప్యాడ్లు కూడా ఆ 400 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అవి అలాగే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. కానీ గ్రాఫిక్స్లో కొన్ని గూగుల్ మ్యాప్స్ చూపించి అవి గతంలో ఉన్న వాటిని ఇప్పుడు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం కొంతమంది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి ముమ్మాటికి తప్పు అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించడం జరిగింది. ఈ పిటిషన్లపై ఇంకా మరికొన్ని వాదనలు వినాలి, ఇరుపక్షాలకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వినేది ఉంది. కాబట్టి రేపటికి ఈ కేసును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. రేపు 2:30కి మళ్ళీ ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతుంది. విచారణలో మళ్ళీ వాదనలు వింటామని చెప్పేసి కూడా హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. కానీ అప్పటి వరకు ఎస్యూలో ఇప్పుడు ఏదైతే గచ్చిబౌలి భూములకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అక్కడ చెట్లను నరికివేయడం ఆపివేయాలి రేపటి వరకు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఆ పనులు నిలిపివేయాలని చెప్పేసి కూడా చెప్పింది. రేపు మళ్ళీ 2:15 ఈ కేసును విచారించి మళ్ళీ వాదనలు వింటాం. ఎందుకంటే సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇటు అడ్వకేట్ జనరల్ని కూడా ఇది అటవీ ప్రాంతం కాదు అని మీ దగ్గర ఎక్కడైనా రికార్డు ఉందా అని అడిగినప్పుడు అది ఖచ్చితంగా పరిశ్రమలకు సంబంధించి కేటాయించిన భూమే అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే 2003లో సేల్ డీడ్ అయింది. అంటే 50,000 రూపాయలకే ఆ భూములను అమ్మకం జరిగారు. అప్పుడు పరిశ్రమలకు కేటాయించిన తరుణంలోనే ఈ సేల్ డీడ్ జరిగిందని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా హైకోర్టుకు అందించడం జరిగింది. కాబట్టి ఐఎంజీ కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టులో విచారణ సందర్భంగా ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకే ఆ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకొని చదును చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పింది. వాటికి పరిశ్రమలకు కేటాయించిన భూమి కాబట్టి పరిశ్రమలే అక్కడ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తిగా విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాము. ఇంకా కొన్ని ఆధారాలు కూడా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. రేపు 2:15 మరొకసారి ఈ పిటిషన్లపై విచారించి విచారణ అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.